వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పొత్తులో ధర్మంలో తెలుగుదేశం పార్టీ 6 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు భారతీయ జనతా పార్టీ కేటాయించడం అందరికీ తెలిసిందే. అలాగే జనసేనకి ఇచ్చినటువంటివి కూడా చూడటం జరిగింది. సో ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి సీట్లలో ఇంకా తకరారు నడుస్తూనే ఉంది. ఆ పంచాయతీ ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్ళింది. సో అసలు పొత్తులో ధర్మంగా ఎవరు పోటీ చేయాలి, ఏంటి అనేది కూడా తెలుగుదేశం పార్టీ స్పష్టమైనటువంటి సర్వే నివేదికలు ఇవన్నీ ఆల్రెడీ బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇక్కడ గెలుస్తారో, ఎవరైతే గెలవరు. అనవసరంగా ఇచ్చినటువంటి ఎంపీ సీట్లను వృధా చేసి వైఎస్ఆర్‌సీపీకి ఫెచ్చింగ్ అయ్యేలాగా మాత్రం చెయ్యొద్దు అని స్పష్టంగా పొత్తులో భాగంగా కండిషన్ అనేది పెట్టింది. దానికి కూడా కేంద్ర నాయకత్వం ఓకే చెప్పారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం పొత్తు ధర్మంలో భాగంగా ఇచ్చినటువంటి సీట్లలో ఎవరు పోటీ చేయాలి అనే దగ్గర తీవ్రమైన పోటీ ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన చెప్పినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి ఇవ్వాలనేది వాళ్ళ గొడవ. సో ఈ ఎంపీ సీట్ల దగ్గర ఇది ఇంకా నడుస్తూనే ఉంది. మరి అది ఎప్పటికి తేలుతుంది, ఎలా తేలుతుంది అనేది మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయం వల్లే ఈ లిస్ట్ అనేది మొన్న రిలీజ్ అవ్వాల్సింది రిలీజ్ అవ్వలేదు. ఇంకా 2-3 రోజులు పట్టేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. తెలుగుదేశం, జనసేన 2 క్లారిటీ తోటే ఉన్నాయి. ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎలా చేయాలి అనేది. బట్ బీజేపీకి ఏవైతే సీట్లు ఇచ్చారో అక్కడ మాత్రం ఇంకా తేలట్లేదు. అలాగే ఇంకా 16 అసెంబ్లీ స్థానాలకి, అలాగే మిగతా ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గాని కసరత్తు జరుగుతుంది. కేవలం బీజేపీ చెప్తున్నటువంటి అభ్యర్థులు అడుగుతున్న స్థానాలు వీటి దగ్గరే కాస్త క్లాష్ అనేది వస్తోంది. అసంతృప్తుల్ని బుజ్జగించడానికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా అనకాపల్లికి సంబంధించి, అలాగే విశాఖ పార్లమెంటు సీటు జీవీఎల్ నరసింహారావు కోరుతున్నారు. ఆయన ఏం చేశారు ప్రజలకి అనేది ఏమైనా ఆలోచించుకున్నారా? బీజేపీకి ఆ సీట్ కావాలని అడిగేటప్పుడు అసలు బీజేపీ అక్కడ ఏం చేసింది అనేది ఉందా? విశాఖ ప్రజలు నిజంగా ఓటేస్తారా జీవీఎల్? ఎందుకంటే విశాఖపట్నంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేటీకరణ ఉందో, భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ నాయకత్వం స్పష్టంగా చెప్పింది ప్రభుత్వం వ్యాపారం చేయడానికి కాదు అని. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజల, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది. అలాంటిది దాని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అటు తెలంగాణ వాళ్ళు కూడా కలిసి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానం బీజేపీకి ఇస్తే అసలు ప్రజలు అనేవాళ్ళు ముందు ఓటేస్తారా? జీవీఎల్ ఎందుకు పట్టుబడుతున్నారో తెలియదు. ఆవుతో తన్నించుకున్నదే కాక. అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడేటువంటి ఒక వ్యక్తి కూడా జీవీఎల్ అనేది ఈ 5 ఏళ్లలో ప్రూవ్ అయింది అనేది ప్రజల అభిప్రాయం. మరి ఆయన ఆ సీట్‌ని కోరుతున్నారు. మరి కేంద్ర నాయకత్వం, ఆర్ఎస్ఎస్ ఈ రెండిటి పరిగణలోకి తీసుకొని మరి ఆయనకిస్తారా? ప్రజల్లోనే ఉంటూ కష్టపడుతున్నటువంటి భరత్‌కి ఆ సీట్ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తామని చెప్పి 100% చెప్పేసింది. విశాఖ సీట్ ఇచ్చేది లేదని. సో ఇప్పటికి దాని మీదే పట్టుబడుతూ అది అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఎలాగైనా సరే విశాఖపట్నం సీట్ తీసుకోవాలి అనేది వాళ్ళ ఆలోచనగా కనిపిస్తోంది. అది ఒకటి. ఇక దగ్గుబాటి పురంధరేశ్వర గారు కూడా ఆ సీట్ నాకే కావాలి అని చెప్పి ఆవిడ రాజమండ్రి నుంచి పోటీ చేయండి అని చెప్పినప్పటికీ లేదు, నేను విశాఖపట్నం నుంచే పోటీ చేస్తానని ఆవిడ కూడా చెప్పడం. అందులోనూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలయ్యే. మరి దానికి సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది బీజేపీ? తెలుగుదేశం పార్టీ ఆ సీటు వదలదు, అందులో అయితే స్పష్టం. మరి ఇప్పుడు అది తేలేది ఎలాగా? సో బీజేపీ ఇప్పుడు ఏం చెప్తుంది వాళ్ళిద్దరికి? ఇంకా వేరే చోట ఏమైనా కేటాయిస్తుందా? జీవీఎల్ అయితే ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవరు అనేది స్పష్టం. మరి ఎందుకు ఆయన అంత ఉత్సాహపడిపోతున్నాడో పోటీ చేయడానికి? అంటే ఆ సీట్ తీసుకెళ్లి వైఎస్ఆర్‌సీపీకి ఎలాగైనా గెలిపించాలి అన్నటువంటి ఆలోచన అనేది ప్రజల యొక్క అభిప్రాయం. ఇకపోతే అనకాపల్లి సీటు. అనకాపల్లి సీటు సీఎం రమేష్ గారు ఆశిస్తున్నారు. అదే అనకాపల్లి సీట్ నుంచి జనసేన వాళ్ళు కూడా నించోవాలి అని చెప్పి ముందు అనుకున్నారు. కానీ నాగబాబు గారికి కేటాయించిన ఆయన కూడా వెనక్కి తప్పుకోవడం జరిగింది. బీజేపీకి కేటాయిస్తారు అనేది. బట్ అదే అనకాపల్లి సీట్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఆశావహుల్లో చింతకాయలు అయ్యనపాత్రుడు గారి కుమారుడు చింతకాయలు విజయ్ కూడా ఉన్నారు. అయ్యనపాత్రుడు గారు కూడా అభ్యర్థన పెట్టడం జరిగింది. ప్రజల్లో ఉన్నటువంటి విజయ్‌కి అనకాపల్లి సీట్ కేటాయించండి అని. సో అక్కడ కూడా ప్రతిష్టంభన నెలకొంది. మరి దీన్ని ఎలా తీరుస్తారు అనేది చూడాలి. అలాగే పాతపట్నం సీటు మీద కూడా శ్రీకాకుళం, రాజమండ్రి, పాతపట్నం లోకల్. సో ఈ సీట్ల మీద కూడా చర్చ అనేది జరుగుతోంది. శ్రీకాకుళం రామ్మోహన్ ఎలాగో ఉన్నాడు. ఖచ్చితంగా ఎంపీగా ఆయనకే గెలుస్తాడు, ఆయనకే ఇస్తారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే సీటు కూడా వీళ్ళే అడుగుతున్నారు. అది ఎలాగో తెలుగుదేశం పార్టీలోకి వెళ్తుంది అనేది అందరికీ తెలిసిందే. బట్ అది మాకు కావాలి అని బీజేపీ పట్టు. అక్కడి నుంచి తర్వాత పాతపట్నం ఒకటి. ఇంకా ఇలా ప్రతి దాంట్లోనూ కూడా మాకు కావాలి, మేము ఇక్కడి నుంచే పోటీ చేస్తామని బీజేపీ తకరారు పెడుతుంటే పొత్తు ధర్మం ఎక్కడుంది?
ఇచ్చినటువంటి సీట్లు ఏవైతే వాళ్ళని గెలిపిస్తామని చెప్తున్న సీట్లు వాళ్ళకి ఇస్తున్నారో అవి తీసుకోకుండా వైఎస్ఆర్సీపీ ట్రాప్ లో బీజేపీ పడుతోందేమో అనేటువంటి అభిప్రాయాలను కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకు అంత గట్టిగా పట్టుబడుతున్నారు? ఓడిపోయేటువంటి నేతలు ఆల్రెడీ సర్వేలు స్పష్టం చేశాయి. సత్యకుమార్ గాని, విష్ణుకుమార్ రాజు గాని ఇలాంటి వాళ్ళు పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు. కానీ జీవీఎల్, సోమవీర్రాజు ఇలాంటి వాళ్ళు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వచ్చి పోటీ చేస్తే ఖచ్చితంగా ప్రజలు తిరస్కరిస్తారు. ఆ సీట్లన్నీ అప్పనంగా వైఎస్ఆర్సీపీకి ఇచ్చినట్టు అవుతుంది అనేది సర్వే వివరాలు కూడా ఎప్పటి నుంచో వెల్లడిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఒక నెగిటివ్ ప్రోపగండా అనేది స్టార్ట్ చేశారు బీజేపీ పొత్తులో జాయిన్ అయిన తర్వాత. మరి ఇప్పుడు కూడా బీజేపీ నేతలు అసలు రాష్ట్ర పరిస్థితిని ఆలోచించకుండా కేవలం పొత్తు ధర్మంలో మాకు ఇచ్చారు కాబట్టి మేము మా ఇష్టం వచ్చింది చేసుకుంటాం అని చెప్పి ఆ సీట్లని వైఎస్ఆర్సీపీకి ఇచ్చే పరిస్థితిలో ఉంటే ఇక పొత్తుని వాళ్ళు ఎలాగ యాక్సెప్ట్ చేస్తున్నట్టు? సో అది ఎలా సర్దుబాటు చేస్తుంది బీజేపీ అనేది కాస్త ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఈ సీట్లు తెలుగుదేశం కోల్పోతుందా? ఖచ్చితంగా బీజేపీ అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోబోతోందా? ఎందుకంటే బీజేపీ పోటీ చేస్తే ఓడిపోవడం అనేది ఖాయం. అసెంబ్లీ సెగ్మెంట్ల మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో దాంతో క్రాస్ ఓటింగ్ అనేది అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఆలోచించుకోవాలి బీజేపీ పెద్దలు. ఉన్నటువంటి వాళ్ళకి ఏం సర్ది చెప్తారో, రాష్ట్ర ప్రజల మనోభావాల్ని గౌరవిస్తారా లేదా అనేది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.